Hello. Welcome to our channel, Stravanti Patoju Home Vlogs. Today's special recipes 4 రకాల పచ్చళ్ళు. 4 రకాల చట్నీస్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా రెడీ అయిపోతాయి. అంతేకాకుండా ఎంతో హెల్దీ కూడా. కంటి చూపును, ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను మెరుగుపరిచే ఈ ట్రెడిషనల్ 4 రకాల ఆకుకూరలతో కమ్మటి చట్నీస్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చుక్కకూర చట్నీ. పుల్లని టేస్ట్తో తింటూ ఉంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. మరింకెందుకు ఆలస్యం, చుక్కకూర చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా చట్నీని ప్రిపేర్ చేయడం కోసం చుక్కకూరను తీసుకోండి. నేను తీసుకున్న చుక్కకూర 6 కట్టల వరకు ఉంటుంది. ఇలా తీసుకున్న చుక్కకూరను కాడలను మాత్రమే కట్ చేసి ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చుక్కకూరలో ఉండే ప్రోటీన్స్ వలన బరువుని తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. చుక్కకూరను మొత్తం కట్ చేసుకున్న తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన చుక్కకూరను వేసి చుక్కకూర మునిగేంత వరకు వాటర్ని పోసి 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి చుక్కకూరలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 1/2 కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులను వేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పల్లీలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి మరొక బౌల్ను పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, కారానికి సరిపడా పచ్చిమిర్చి, ముందుగానే కట్ చేసి శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టిన చుక్కకూర, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, పెద్ద ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసి బౌల్ పై మూతను పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. మధ్య మధ్యలో మూతను తీసి చుక్కకూర అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. చుక్కకూర మెత్తగా ఉడికిన తర్వాత చుక్కకూర మిశ్రమాన్ని కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, నువ్వులను వేసి ముందుగా మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. చుక్కకూరతో పాటుగా పల్లీలను, నువ్వులను వేస్తే సరిగా గ్రైండ్ అవ్వవు కాబట్టి ముందుగానే ఒకసారి ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే చట్నీ ఈజీగా రెడీ అయిపోతుంది. తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న చుక్కకూర మిశ్రమం, 4 వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పును వేసి చట్నీని మరీ మెత్తగా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి వేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 3 తుంపిన ఎండుమిర్చి, 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి వెల్లుల్లి, ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే 3 రెమ్మల కరివేపాకు, చిటికెడంత ఇంగువను వేసి పోపుని ఒకసారి బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన పోపును చట్నీపై వేసుకోండి. పోపు చట్నీ కలిసేలా ఒకసారి కలిపి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ తరుగును వేసి సర్వ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ తరుగుని చట్నీ మొత్తం రెడీ అయిన తర్వాత పైన గార్నిషింగ్గా వేసుకోవడం వలన అన్నం తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ. ఇప్పుడు జీర్ణక్రియను మెరుగుపరిచే వామాకుతో టేస్టీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా వామాకును తీసుకోండి. ఇలా తీసుకున్న వామాకులను
1-2 సార్లు శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. స్పూన్ వైజ్గా పల్లీలను చెప్పాలంటే 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే 1/2 కప్పు వరకు నువ్వులను వేయండి. నువ్వులు వేసిన తర్వాత కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన పల్లీలను నువ్వులను బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న వామ ఆకులు, కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసి పోపుని ఒకసారి బాగా కలిపి 3-4 రెమ్మల చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. మధ్య మధ్యలో వామాకు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. ఇలా చక్కగా ఫ్రై అయిన వామాకును స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఈలోగా మిక్సీ జార్ని తీసుకొని ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. పల్లీలను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లిని వేయండి. అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి వామాకు మిశ్రమాన్నంతా వేసుకోండి. మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని చట్నీలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న వామాకు చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 3 తుంచిన ఎండుమిర్చి, 4 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని వేసి వెల్లుల్లి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే 3 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చట్నీని పోపులో వేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వామాకు చట్నీ రెడీ. ఇలా రెడీ అయిన చట్నీపై సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ తరుగు, కొంచెం కొత్తిమీర తరుగును వేసి చట్నీని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి. ఈ చట్నీ రైస్, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి అజీర్తిని దూరం చేసే వామాకుతో టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ. తర్వాత మోకాళ్ల నొప్పులను, కీళ్ల నొప్పులను తగ్గించే నల్లేరుతో టేస్టీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చట్నీ ప్రిపరేషన్ కోసం నల్లేరు కాడలను తీసుకోండి. ఈ నల్లేరు కాడలు సిటీలో కంటే గ్రామాలలో ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఈ నల్లేరు కాడలను డైరెక్ట్గా చేతితో ముట్టుకున్నట్టయితే చేతికి దురదగా అనిపిస్తుంది. ఇలా అనిపించకుండా ఉండాలంటే చేతులకు ముందుగానే ఆయిల్ని అప్లై చేసుకొని నల్లేరు కాడలను చిన్న చిన్న ముక్కల్లా తుంచుకోండి. ఇదే విధంగా మీరు తీసుకున్న నల్లేరు కాడలను చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకుని 1/2 కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి. పల్లీలు నువ్వులను బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ముందుగానే కట్ చేసి పెట్టిన నల్లేరు కాడలను
శుభ్రంగా కడిగి వేయండి. నల్లేరు కాడలు వేసిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీరను వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. పచ్చిమిర్చి, నల్లేరు కాడలు కాస్త ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు చింతపండు, అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి వేయండి. చింతపండు వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, నువ్వులను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి. పల్లీ నువ్వులను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన నల్లేరు మిశ్రమం వేసి, అలాగే రుచికి తగినంత ఉప్పు, 2 వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న నల్లేరు కాడల చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన చట్నీని బౌల్లోకి పెట్టుకొని పోపుని సిద్ధం చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 3 తుంపిన ఎండుమిర్చి, 2 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, 3 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఇలా రెడీ అయిన పోపుని చట్నీపై వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు కాడల చట్నీ రెడీ. ఇలా రెడీ అయిన చట్నీని పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోండి. వీలైతే వారానికి ఒకసారైనా కీళ్ల నొప్పులు ఉన్నవారికి నల్లేరు కాడలతో ఇలా చట్నీని ప్రిపేర్ చేసి పెట్టండి. కీళ్ల నొప్పులను దూరం చేసి బొక్కలలో గుజ్జును పెంచుతుంది. కీళ్ల నొప్పులను దూరం చేసే నల్లేరుతో టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ. తర్వాత కంటి చూపును మెరుగుపరిచే మునగాకుతో టేస్టీ చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా మునగ ఆకులను తీసుకోండి. ఇలా తీసుకున్న ఆకులను కాడలు లేకుండా ఆకులను మాత్రమే గిల్లుకొని ప్లేట్లోకి వేసుకోండి. చేసేది చట్నీ గనుక కాస్త చిన్న చిన్న రెమ్మలు ఉన్నా పర్లేదు, పెద్ద పెద్ద కాడలు లేకుండా చూసుకొని ఆకులను మాత్రమే గిల్లుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇలా తీసుకున్న మునగాకును 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే అదే కప్పుతో పావు కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న మునగాకు, కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసి పచ్చిమిర్చి, మునగాకు కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. మునగాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల వరకు చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి ఫ్రై అవుతున్న మునగాకు మిశ్రమంలో వేయండి. చింతపండు వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమం వేడి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, నువ్వులను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి.
పల్లీల పొడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన మునగాకు, పచ్చిమిర్చి, చింతపండును మిక్సీ జార్లో వేసుకోండి. మునగాకు మిశ్రమం మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, 4 నుంచి 5 వెల్లుల్లి, పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేస్తే చట్నీ లూజుగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. చట్నీని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే చట్నీ కాస్త పలుకుగా ఉండి తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ అయిన చట్నీకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లుల్లి, 3 తుంపిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు, 3 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి తరువాత చిటికెడంత ఇంగువను వేసి ఇంగువ కలిసేలా పోపుని ఒకసారి కలిపి ఇలా రెడీ అయిన పోపులోనికి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మునగాక చట్నీని వేసుకొని పోపు కలిసేలా చట్నీని ఒకసారి బాగా కలిపి వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకున్న, చపాతీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరిచే మునగాకుతో టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 4 రకాల ఆకుకూరలతో హెల్తీగా ఇలా చట్నీలను మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చట్నీని ట్రై చేశాక మీకు ఏ చట్నీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసిన